రాష్ట్రంలోనే మా కోనసీమ జిల్లాని తీసుకోవాలని మా రైతుల తరపున మీకు నేను కోరుకుంటున్నాను సార్. అంటే ఇది ఎప్పుడు ఉండేది సార్. మీరు కావస్తే ఒక 4-5 సంవత్సరాల వెనక్కి డేటా తీసుకోండి, ఒక 10 ఏళ్ళ డేటా తీసుకోండి సార్. ఎప్పుడూ రైతాంగం ఇదే విధంగా బాధపడుతుంది సార్. అందుకే ఈ రోజు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎన్నుకున్నారు. మాకు గురుతర బాధ్యత ఉంది, మీకు మాకంటే ఎక్కువ బాధ్యత, ఎక్కువ శ్రద్ధ ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మరి భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని రైతాంగాన్ని ఆదుకోవాలని, అలాగే మా డ్రైనేజీలు సార్, మా డ్రైనేజీలు కానీ మా కాలువలు కానీ ఈ ఆధునీకరణ ఇంతకు జరగలేదు సార్. ఈ డ్రైనేజీలు కాలువలు ఆధునీకరణ జరగకపోవడం వల్ల చిన్న వర్షానికి కూడా ముంపు గురై పొలాలన్నీ మునిగిపోయే సందర్భం సార్. మా పంటలు కోతకు వస్తాయి సార్, రైతులు సంతోషంగా అరే పోద్దాం అనుకుంటారు సార్. ఈ రాత్రి ఫుల్గా వర్షం వచ్చి మొత్తం అంతా పోతుంది సార్. ఇలాంటి వాతావరణం ఎప్పుడు మాకు ఉంటుంది సార్. అందుకే డ్రైనేజీని ఆధునీకరణ కూడా చేయాలి సార్. ఎందుకంటే మీ శ్రద్ధ, మీ యొక్క డెడికేషన్, మీ సిస్టమేటిక్గా మీ ఉండే విధానం మేము 10 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం. జనసేన పార్టీ తరఫున మీరు తీసుకున్న నిర్ణయాలు, ఆ యాక్టివిటీస్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. చేసినప్పుడు మీ పట్ల మాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. మీరు స్పీకర్ కూడా పనిచేశారు, చాలా బాధ్యతగా ఉంటారు. అందుకే ఇది మర్చిపోద్దు సార్. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతాంగం ఒక ఎత్తు అని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సార్ ఇక్కడ మెట్ట తక్కువ సార్. అమలాపురం ప్రాంతానికి మెట్ట ప్రాంతం లేదు సార్ ఈ జిల్లాకి. మిగిలిన జిల్లాలకి మెట్ట ప్రాంతం ఉంది సార్. మెట్టలో బాగానే పడుతుంది సార్. మా జిల్లా మొత్తం పల్లం సార్. అందుకే ఇది మాత్రమే స్పెషల్ కేసుగా తీసుకోవాలని, తీసుకుని మా రైతాంగాన్ని ఆదుకోవాలని కలెక్టర్ గారిని, మిమ్మల్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, పెద్దలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు సెలవు. అందరికీ నమస్కారం. పెద్దలు, ఇవాళ మన రైతాంగాన్ని ఆదుకోవడానికి, వారికి ఇవ్వాల్సిన బకాయిల్ని చెల్లించడానికి చేసినటువంటి పెద్దలు మహామేధావి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అధికారులందరికీ, సహచర శాసనసభ్యులందరికీ, రైతు సోదరులకు, ఇతర పెద్దలకు, పాత్రికేయులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ రోజున మన రైతాంగం యొక్క ఇబ్బందులు, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నామో మన సోదరుడు ఆనందరావు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటికే కాలాతీతం అయింది కూడా అన్ని నేను చెప్పట్లేదు. అన్నింటికీ అతి ముఖ్యమైనది మన డ్రైనేజీ వ్యవస్థ. దీన్ని బాగు చేయాలని చెప్పి కారులో వచ్చేటప్పుడు మంత్రి గారికి మన సోదరుడు సత్యానందరావు నేను కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా 2014-19 మరి కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్లో సివిల్ సప్లైస్లో కొంత మార్పులు జరిగినాయి. మరి ప్యాడీ పర్చేజ్ అంతా కూడా ఈ సివిల్ సప్లైస్ ద్వారా మనం తీసుకునేలాగా. మరి ఆ రోజుల్లో మనం పేమెంట్ అయితే వారం రోజుల నుంచి మ్యాక్సిమం 15 రోజుల లోపల పేమెంట్ మనం ఇచ్చేవాళ్ళం. కానీ గత ప్రభుత్వం 5-6 నెలలైనా కూడా దిక్కుదేవనం లేకుండా మనం ఎన్ని ఇబ్బందులు పడటం మనం చూసాం. మరి దాని మీద మన గౌరవ మంత్రిగా నేను కోరేది ఏంటంటే, దాన్ని పాత 14-19 కన్నా కూడా ఇంకా ముందుగా ఇచ్చేలాగా తగు ఏర్పాట్లు చేయించి రైతులను ఎప్పటికప్పుడు ఆదుకోవాలని చెప్పి సవరంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. ఈరోజు రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, సివిల్ సప్లైస్ శాఖ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా తనదైన శైలిలో సివిల్ సప్లైస్ శాఖకే వన్నె తెచ్చే విధంగా మరి మన కాకినాడలో చూసాం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు, ఎప్పుడు వచ్చారన్నట్టుగా కాకినాడలో బియ్యం దొంగలు భరతం పడడానికి ముందు నాదెండ్ల మనోహర్ గారు అక్కడికి తెచ్చారు. చాలా గొప్ప విషయం. భారీ బియ్యం దొంగలు మన జిల్లాలోనే కాకినాడలో తిష్టవేసి ఉండాలి. మరి గౌరవ మంత్రివర్యులు, ఎంతో అభిమానించే నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మహేష్ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు పాండ్యన్ గారు, వీరపాండ్యన్ గారు,
జేసీ గారు, ఇంకా నా సహచర గౌరవ శాసనసభ్యులకు, విచ్చేసిన రైతు సోదర సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఈ యొక్క సమావేశం రైతుల పట్ల ఏ విధమైన ప్రేమాభిమానాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయనేది వెల్లడి చేస్తా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన మోసం, రైతులు చేసిన దగా, దగ్గర 1700 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఆ ప్రభుత్వం మాయ చేసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 1000 కోట్లు కొద్ది రోజుల్లోనే రిలీజ్ చేయడం, అనేక ఆర్థిక ఇబ్బందులు ఆటుపోట్లున్నా మరి ఈ రోజున 674 కోట్ల రూపాయలు, అదే మన జిల్లాలో హైయెస్ట్ 154 కోట్ల 63 లక్షల రూపాయలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగానికి అందించినందుకు రైతుల తరపున ప్రభుత్వానికి, మనోహర్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా కొత్తపేట నియోజకవర్గంలోనే ఒక మండలం ముందుగా ప్లాంటేషన్ అవుతుంది, 3 మండలాలు వెనక ప్లాంటేషన్ అవుతుంది. ఈ 3 మండలాలు ఇంచుమించుగా 36 కోట్ల రూపాయలు ఈ రోజున విడుదలవుతూ ఉన్నాయి. రైతులందరూ కూడా సరైన సమయంలో ఈనాడు ఇబ్బందులు పంటను మళ్ళా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఉపయోగపడే రీతిలో ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో రైతులకు ఇబ్బందులు తెలుసు, రైతుల కష్టాలు తెలుసు కనుక అనేక ఇబ్బందులున్నా ముందుగా బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. మరి ఈనాడు అదేవిధంగా రైతుల పక్షాన భవిష్యత్తులోని గత 5 ఏళ్లలో రైతులు అనుభవించినటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు, పంట పండించుకోవడానికి ఇబ్బందులు, లేదా ఎరువుల బస్తాలు దొరకని పరిస్థితి, క్యూలో నిలబడే ఎరువుల బస్తాలు తీసుకునే పరిస్థితి, గోనె సంచులు దొరకని పరిస్థితి, ధాన్యం అమ్ముకోవాలంటే ఎక్కడికి పట్టుకెళ్లాలో తెలియని పరిస్థితి, ఈ క్రాపింగ్ లేదా వేలుముద్రలు, పంట పండిన పంట అంతా కొనరు, సగమే కొంటామనేవారు, ఇలా అనేక బరకాలు ఇచ్చేవారు కాదు, అనేక రకాల ఇబ్బందులు. ధాన్యం డబ్బులు ఇస్తారంటే 21 రోజులు అన్నారు, 21 రోజులు కాదు కదా, 2 నెలలు 3 నెలలు కనీసం రైతుకు కుక్క తిరగని విధంగా రైతు ఎన్ని ఇక్కట్లకు ఇబ్బందులు గురయ్యారో ఇది నా ఊహ వచ్చిన తర్వాత రైతు పడ్డ కష్టాలు గత 5 ఏళ్ల కాలంలో చూసినటువంటి విధానం ఎప్పుడూ చూడలేదు. వాటన్నిటిని రూపుమాపడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరి మా పెద్దలు మనోహర్ గారితో మాట్లాడుతూ కూడా చెప్తా ఉన్నారు, ఈ ర్యాండమ్ విధానం అంటే ధాన్యం సేకరణ విధానం కూడా అనేక లొసుకులు ఉన్నాయి. ధాన్యం సేకరణలో గిట్టుబాటు ధర రావట్లా, దళారీలు తొలగించామంటారు కానీ దళారీలు పెరిగిపోయారు. 200, 300 మార్జిన్తో రైతుల దగ్గర దళారీలు తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని అరికట్టుకోవడం ఒక పక్షాలను చేయాలి. ధాన్యం సేకరణ విధానంలో గిట్టుబాటు ధర రావాలి. ధాన్యం సేకరణ ఎక్కడికక్కడ రైతులు, మిల్లులు ఒక ఆర్డీఓ పరిధిలో ఒక ప్రాంతాన్ని లొకేట్ చేసి ఎక్కడ ధాన్యం అక్కడ ఆ మిల్లర్స్కి వెళ్లేలాగా, ధాన్యం డబ్బులు చేరేలాగా మరి నిర్ణయాలు తీసుకోవాలని కూడా గౌరవ మంత్రి వారిని కోరుతా ఉన్నాను. ఇక రైతులు డ్రైనేజీల గురించి, కాలువల గురించి చెప్పారు. 5 ఏళ్ల కాలంలో ఎక్కడ గుర్రపటెక్క కానీ ఎక్కడ క్లియరెన్స్ చేయలేదు. కొన్ని చోట్ల బిల్లులు అయిపోయాయంట. మరి దాని మీద కూడా మన డెల్టా కోనసీమ అనేది బాగా దిగువ ప్రాంతం. ఇక్కడ సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, మన వెస్టర్న్ డెల్టాల్లో ఇబ్బంది ఉంది. ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని, కాలువ వ్యవస్థని కాపాడుకోవడం కోసం కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ధాన్యం ప్రొక్యూర్మెంట్ లో కూడా మరి సరైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. 1, 2 ధాన్యం డబ్బులు వెంటనే సత్వరం చెల్లించాలి. చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే మొన్న 5, 6 తేదీల్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 48 గంటల్లో రైతులకు ధాన్యం వండేలా చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచన చేయడం మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రైతుల పక్షాన. ఆ విధంగా ఆలోచన చేసి అతి తొందరలో ధాన్యం డబ్బులు అందేలాగా లేదా 4 రోజుల్లో కనీసం కొంత పర్సెంటేజ్ సొమ్మైనా రైతు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ధాన్యం డబ్బులు ఇచ్చేలాగా, రైతుకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరిగేలా. గతంలో ఇబ్బందులు ఏమీ లేవు, ఏదో చేస్తామంటే ఏదో జరిగింది, ఏదో ఊడిపోయింది అన్నట్టుగా గత 5 ఏళ్ల కాలంలో అనేక ఇబ్బందులు జరిగాయి. అట్లా చక్కదిద్దాలి, దానికోసం కూడా ఆలోచన చేయాలని కూడా గౌరవ మంత్రివర్యుల్ని, అధికారుల్ని కూడా కోరుకుంటూ చాలా సంతోషం. మరి వారు ఎంత చొరవ తీసుకున్నారో నాకు తెలుసు. ఎందుకంటే మేము శాసనసభ్యులుగా ఎన్నికైన వెంటనే ఈ శాసనసభలో వారి దృష్టికి, పెద్దల అందరి దృష్టికి తీసుకెళ్తే ఆ పని మీద ఉన్నాం. దానికోసమే డబ్బులు సేకరణ చేస్తున్నాం, వీలైనంత తొందరలో డబ్బులు అందిస్తామని అసెంబ్లీలో క్వశ్చన్ వస్తే కూడా వారిని అడగడం జరిగింది. వారు చెప్పారు సత్వరం అందించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, ఎంత తొందరగా రైతులు డబ్బులు అందించగలమో ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా
ఈనాడు పూర్తిగా రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడా బకాయి లేకుండా ధాన్యం డబ్బులు అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇదే రీతిలో భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు రైతాంగ పక్షాన, ఎందుకంటే 90% కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు చూసాం, 95% రైతులు వరిపై సాగు చేసుకుంటూ ఉన్నారు. మనకి అది క్రాప్ హాలిడేలు కూడా ప్రకటించినటువంటి ప్రాంతం మంది. ఈ ప్రాంతానికి తగ్గ ఏ విధంగా రైతును నిలబెట్టాలి, రైతును నిలబెట్టడానికి ఏ విధంగా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అందించాలనే దాని మీద మేమందరం కూడా దృష్టి పెడతాం. మంత్రివర్యుల యొక్క సహాయ సహకారాలతో రైతులు ఆదుకోవడానికి అందరం కలిసి కృషి చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవనీయులు మనోహర్ గారు మన జిల్లాకు రావటం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా వారిని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ముఖ్యంగా కొన్ని విషయాలు అంటే మిగిలిన విషయాలు ఆల్రెడీ మాట్లాడారని చెప్పి వితౌట్ ఎనీ రిపిటేషన్ రాజోలు కాన్స్టిట్యున్సీ గురించి ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఇది గోదావరి సెంట్రల్ డెల్టాలో రాజోల్ అనేది మినీ డెల్టా థాయిలాండ్ ఏరియా చివరి లాస్ట్ డెస్టినేషన్. ఇది ఇక్కడ ముంపు అనేది చాలా హెవీగా ఉంటుంది సార్. గత 20-25 సంవత్సరాలుగా చూసినట్టయితే ఇక్కడ డ్రైన్స్ పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డాయి. ఎంక్రోచ్మెంట్స్ టోటల్లీ దే ఆర్ ఎంక్రోచ్డ్. అదొకటైతే రెండవది పొడుగులు తీయటం మొత్తం మానేశారండి. దీనివల్ల ఏమైందంటే డ్రైన్స్ అన్నీ కూడా పొడుగుపోయినాయి. ఎంక్రోచ్మెంట్స్ మీకు ఎంత అన్యాయంగా అనిపిస్తుందంటే ఒక పర్టికులర్ డ్రైన్ ఉంది, గోగునమట్టం డ్రైన్. అది 30 మీటర్ల వెడల్పున్న డ్రైన్. దాన్ని పూర్తిగా చెరువులుగా మార్చారు. డ్రైన్నే చెరువులుగా మార్చిన పరిస్థితి ఇక్కడ గత 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్స్ అలా జరిగాయి. సో దానివల్ల ఏమైందంటే ఈరోజు టోటల్గా ఈ డ్రైనేజ్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవటం ఒక ఎత్తు అయితే, కెనాల్స్ అసలు రిపేర్స్ లేకపోవటం, ఏటిగొట్లు ఇంకా చాలా ఇబ్బందిగా ఉన్నాయండి. రివర్ చూసినట్టయితే ఓ పక్కనే కోతకు గురవుతూ ఉంది. మాకు సకినేటిపల్లి వైపు చూసినట్టయితే ఒక పక్క కోసి అటు పక్క వెస్ట్ గోదావరి సైడ్ పడేస్తున్న పరిస్థితి మాకు కనపడతా ఉంది. సో ఇవన్నీ కూడా లాంగ్ నెగ్లెక్టెడ్ ఇష్యూస్. అది కాకుండా ఈసారి ఖరీఫ్ గురించి 2024 ఇష్యూ చూసినట్టయితే మాకు రిజిస్టర్డ్ ఆయకట్టు 32,000 ఎకరాలు. ఈరోజు మాకు నాట్లు పడేది కేవలం 5,000 ఎకరాలు, నాట్ ఈవెన్ 1/6. అంత అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఇక్కడ ప్రివేల్ అవుతూ ఉంది సార్. అసలు పండించడానికి అవకాశం లేక క్రాప్ హాలిడే సిచ్యుయేషన్ లాగా ఉంది ఇక్కడ పరిస్థితి. డ్రింకింగ్ వాటర్, ఇంకొక సైడ్ డ్రింకింగ్ వాటర్ లేకపోవటం, అది కూడా ఒక బాగా గ్రేట్ మిసరీ ప్రివేలింగ్ ఇన్ అవర్ కాన్స్టిట్యున్సీ సార్. సో ఈ బ్యాక్డ్రాప్ మీకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వం పే చేయని 1,700 కోట్లు సుమారుగా ఎరియర్స్ ఏదైతే ఉందో ఈరోజు మీరు పే చేస్తున్నారంటే మీరు తీసుకున్న చొరవకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మా కాన్స్టిట్యున్సీకి ముఖ్యంగా కోనసీమకి మీరు దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన కోనసీమ జిల్లాకి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారికి, అదేవిధంగా తోటి శాసనసభ్యులకు, ఈ జిల్లా కలెక్టర్ గారైనటువంటి మహేష్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మరియు అధికారులకు సార్ చాలా సంతోషం. ఎప్పుడూ జరిగినటువంటి రీతిలో అంటే ప్రజల వద్దకే పాలన అన్నట్టు రైతుల వద్దకే మీరు చెక్కులు తీసుకొచ్చి అందించే కార్యక్రమం పెట్టినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
అయితే ఆల్రెడీ మా పెద్దలు అందరూ చెప్పేశారు, రైతులు పండించినటువంటి పంటకు ఇమ్మీడియట్ గా కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి సార్. ఇది ఒకటి. అదేవిధంగా నెక్స్ట్ టైం పంటకు గిట్టుబాటు ధరని పెంచేటట్లు చేస్తే ఇంకా సంతోషిస్తాం. ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేవు, అది చాలా తక్కువ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దీ చూడాలని మా మనవి. ఈనాటి కోనసీమ జిల్లా రైతులందరికీ ఇది ఒక శుభవార్త. మీరందరూ గమనించాలి. అంటే గత ప్రభుత్వానికి ఈనాటి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను గమనించి మీరందరూ ప్రభుత్వానికి విధేయులుగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసినటువంటి దౌష్టికాలు, అంటే రైతులు పంట పండించుకున్న కూడా పండించిన పంటకి పైసలు రాక పంట పండించలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అటువంటి పరిస్థితి నుండి ఈరోజు మన ప్రభుత్వం ఎంత త్వరగా అంటే రైతుల్ని ఏ విధంగా క్షేమంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ విధంగా చెక్కులు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలపాలని ఈ సభాపూర్వకం తెలియజేస్తున్నాను. సార్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వరి పంటకు సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో 3 రకాలు: ఇరిగేషను, డ్రైనేజ్ అండ్ హెడ్ వర్క్స్. ఈ 3 వాటికి సంబంధించి అసలు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు సార్. ఇరిగేషన్కి, అదేవిధంగా హెడ్ వర్క్స్ అంటే ఏటుగట్టులకి సంబంధించినటువంటి ఈ రిపేర్స్ ఏ విధమైనటువంటి వర్క్ జరగలేదు. ప్రత్యేకించి దాని మీద దృష్టి పెడితే పంట కాలంలో వీళ్ళకి రావాల్సినటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందుచేత దాని మీద కొంత దృష్టి పెట్టమని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అని ఉండాలి. సభకు నమస్కారం. ఈరోజు కోనసీమ జిల్లాకు విచ్చేసి ధాన్యం బకాయిలకు సంబంధించి రైతులకు చెల్లింపులు చేయడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక పైన సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సహచర శాసనసభ్యులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానిలో ప్రధాన భాగస్వామిగా ఈరోజు రైతుల కష్టాలు, కడగండ్లు తీర్చడం కోసం తనదైన శైలిలో కృషి చేసి ఇవాళ రైతులకి ధాన్యం బకాయిలను చెల్లించడానికి వచ్చిన నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందువల్లంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రైతు స్టీరింగ్ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలను అధ్యయనం చేయడం కోసం. దానిలో నేను కూడా సభ్యుడిగా ఉన్నా. అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు రైతులు అన్ని విధాలుగా కూడా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంజాయి పంటకు మాత్రం ఇన్సెంటివ్స్ ఇచ్చాడు ఆయన. గంజాయి పంట పండించే వాళ్ళకి మాత్రం అన్ని రకాలుగా సౌలభ్యాలు కల్పించి, వరి పండించే వాళ్ళకి మాత్రం నిరుత్సాహం మిగిలేటట్టుగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలంటే. అటువంటిది ఇవాళ రాష్ట్రంలో 84,000 మంది రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలుంటే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లోపే ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ వాళ్ళ చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రైతాంగానికి అవసరమైన పరిస్థితుల్లో, పెట్టుబడులకు అవసరమైన పరిస్థితుల్లో ఈ మొత్తాన్ని చెల్లించడం జరిగింది. ఇటు సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు మనోహర్ గారి చొరవ, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే దీన్ని పర్యవేక్షించి కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకుని నాబార్డు నుంచి దాదాపు 2,000 కోట్ల రూపాయలు సహకారం తీసుకుని
ఇవాళ మొట్టమొదటిగా ప్రయారిటీ రైతాంగానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యల్ని మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సి వస్తే పెద్దలందరూ చెప్పారు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ కెనాల్ వ్యవస్థ కానీ ఏ విధంగా ఉందనేది. డీసిల్టింగ్ లేక వీడ్ రిమూవల్ లేక గత 5 సంవత్సరాలుగా రైతులకు సాగునీరు అందని పరిస్థితి, పొలాల నుంచి మురుగునీరు బయటకు వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గోదావరి డెల్టాకు సంబంధించి ఏదైతే ఉందో మొట్టమొదటిగా మా నియోజకవర్గంలో వీడ్ రిమూవల్ కోసం నరేగా వాళ్ళని ఉపయోగించుకొని చేసి ఆ ముఖ్యమంత్రి గారికి ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మరుసటి రోజునే గోదావరి డెల్టాకు సంబంధించి వీడ్ రిమూవల్ కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానికి పనులు ఆల్రెడీ మొదలు పెట్టారు, జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా డీసిల్టింగ్ కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే మరి ఇక్కడ కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. కాకినాడ కలెక్టర్ గారు కాకినాడ జిల్లాకు సంబంధించి దాదాపుగా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది 1000 crores-తో. కాకినాడ జిల్లా కంటే కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాకి ఎక్కువ అవసరం అవుతుంది. అదేవిధంగా వెస్ట్ గోదావరి, ఎరస్ట్రాయిల్ వెస్ట్ గోదావరి దాదాపుగా 6000 నుంచి 7000 కోట్ల రూపాయలు ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి డెల్టాకు సంబంధించి వీడ్ రిమూవల్ కానీ డీసిల్టింగ్ కానీ అవసరం అవుతా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తా ఉన్నారు. అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు కలిసి దీనికి ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి మనోహర్ గారిని కూడా తగిన సహకారం అందించి రైతాంగాన్ని ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాదాపుగా నాకున్న అవగాహన మేరకు ఎప్పుడో 1990-91 ప్రాంతంలో సిఆర్పి కింద ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్తో ఇక్కడ ఆధునీకరణ జరిగింది 1600 కోట్ల రూపాయలు వెచ్చించి. ఇప్పటి వరకు మరలా ఆ స్థాయిలో ఇప్పుడు గోదావరి డెల్టా ఆధునీకరణ జరగల. ఇవాళ జరగాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని మంత్రి గారికి సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం అత్యద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అనండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవ మంత్రివర్యుల గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీతో కొంతమంది రైతులు ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారు సార్. మహాలక్ష్మి గారు. ఈరోజు రైతులకు ధాన్యం బకాయిలు విడుదల చేయడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి గారు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి, జిల్లా శాసనసభ్యులకు, జిల్లా ఉన్నతాధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మట్ట మహాలక్ష్మి ప్రభాకర్ రావు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడినండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రొక్యూర్మెంట్లో ఉన్నటువంటి లోపాలని మనం ఇప్పుడు అన్ని సరిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను సార్. నేను గత ప్రభుత్వం ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసేవారు. దీనివల్ల డ్రగ్ షీట్ జనరేట్ అయితేనే కానీ ఏ మిల్లుకి ధాన్యం వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి రైతుకు ఉండేది. అది ఎంత దూరం మిల్లుకి వెళ్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తనకున్నటువంటి దగ్గరలో ఉన్న మిల్లుకి కాకుండా చాలా దూర ప్రాంతాల్లో ఉన్న మిల్లులకి ధాన్యం వెళ్లడం వలన కిరాయి చాలా పెద్ద ఎత్తులో వసూలు చేసేవారు. అక్కడ ఉన్నటువంటి మిల్లుల్లో ఈ ధాన్యం నాణ్యతలో ఏదైనా లోపాలు వచ్చినట్లయితే రైతు వెళ్లి స్వయంగా ఆ లోపాన్ని చూసుకుని సరిదిద్దుకోవడానికి అవకాశం లేకుండా పోయేది. దీనిలో కాలయాపన జరిగినప్పుడు ట్రక్ వాళ్ళు కూడా ఎక్కువ డ్యామేజ్ కూడా వసూలు చేసి రైతులను ఇబ్బంది పెట్టేవారు. మేము కోరేది ఒకటే సార్, ర్యాండమ్ సిస్టమ్ అనేది ఉండడానికి వీల్లేదు. రైతు పంట పండినటువంటి దగ్గర ప్రాంతంలో ఏ మిల్లు ఉంటే ఆ మిల్లుని రైతు స్వంతంగా ఆ మిల్లు సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా రైతులు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. దీనివలన ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. రైతు అవసరమైతే మిల్లు దగ్గరికి వెళ్లి యాజమాన్యంతో మాట్లాడుకుని తనకున్నటువంటి లోపమేంటో సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వెసులుబాటు చేయమని అడుగుతున్నాం సార్. అదేవిధంగా మద్దతు ధర అనేటువంటిది గడిచిన 5 సంవత్సరాల్లో కేవలం రైతాంగానికి అందని ద్రాక్షగానే మిగిలింది. ఎందుకంటే రైతు ధాన్యం తూసిన తర్వాత రైసు మిల్లుకి వెళ్ళిన తర్వాత ఆర్బీకేలో మనం మాయిశ్చర్ కోట్ చేస్తాం సార్. అది సరుకు బాగుందని చెప్తారు, ధాన్యం తోస్తాం. తీరా మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది 20 పాయింట్లు ఉంది, 25 పాయింట్లు ఉంది, బ్రోకెన్ ఉంది, డిస్కలర్ ఉందని చెప్పేసి రైతులను ఇబ్బంది పెట్టి లెట్లో అనఫిషియల్ గా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో చూసాం సార్.
ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. కానీ మీకు లెఫ్ట్ లో డబ్బులు వసూలు చేసినట్టుగా ఎక్కడ సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే మీరు ప్రొక్యూర్మెంట్ సైట్ లో కొట్టే ఎంఎస్పీ ఇచ్చినట్టు ఉంటది, పేమెంట్ సైట్ లోకి వెళ్తే మీకు ఎంఎస్పీ వచ్చినట్టు ఉంటది. మీకు ఎవరు డబ్బులు ఇచ్చారంటే సాక్ష్యాలు ఉండవు సార్. ఇవన్నీ లెఫ్ట్ లో జరిగిపోయి కేవలం 70-75% మందికి కూడా అసలు మద్దతు ధర రానటువంటి పరిస్థితి 10-15% తప్ప. ఇది మద్దతు ధర రావాలి అంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి మిల్లులకి ధాన్యం చూసుకునేటువంటి వెసులుబాటు కావాలి. అంతేకాకుండా 10 టన్నుల ధాన్యం ఉంటేనే కానీ ట్రక్కు లోడ్ కాదు. 10 టన్నుల ధాన్యం అంటే ఒక రైతు దగ్గర ఉండకపోవచ్చు, చిన్న రైతుల దగ్గర 5 టన్నులు, 2 టన్నులు, 3 టన్నులు కూడా ఉండొచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి సొంత వెహికల్ ద్వారా 2 ఎడ్ల బండి అవ్వచ్చు, ట్రాక్టర్ అవ్వచ్చు, ఏదైనా చిన్న వెహికల్ ద్వారా కూడా మిల్లుకు తోలితే ఆ ధాన్యాన్ని దిగుమతి చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఇవ్వాలి. అదేవిధంగా మీరు అనకూడదు, గత ప్రభుత్వంలో ట్రక్కు యాజమాన్యానికి కిరాయి డబ్బులు ఇచ్చేవారు సార్. కానీ ట్రక్కు యాజమాన్యానికి మేము డబ్బులు ముందు ఇస్తేనే కానీ ట్రక్కులు పెట్టలేదు. వాళ్ళు డబ్బులు తీసుకుని మాకు డబ్బులు పడలేదని మోసం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా పట్టుబడి ఎగుమతికి సంబంధించి హమాలీ ఛార్జీలు కూడా నేరుగా రైతు ఖాతాలోకి వేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ కూడా నేరుగా రైతు ఖాతాలోకి వేయాలి ఎంఎస్పీతో పాటు. అలా వేసినట్లయితే చాలా వరకు మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని వెసులుబాట్లు కల్పించాలని చెప్పేసి రైతాంగం తరఫున మిమ్మల్ని మేము కోరుకుంటా ఉన్నాం సార్. అదేవిధంగా రైతులందరి తరఫున కూడా ఈ రోజు మీరు బకాయిలు విడుదల చేసినందుకు రైతులందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. మనకి విలువైన సమయాన్ని మనం విలువగా ఉపయోగించుకోవాలి. గణేష్ కుమార్ గారు సంక్షిప్తంగా మీ అభిమానాన్ని వారికి తెలియజేయండి. గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, వేదికలను అలంకరించిన శాసనసభ్యులందరికీ, అదేవిధంగా ఐఏఎస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, సివిల్ సప్లై అధికారులకు, నా తోటి రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 12 ఎకరాల వ్యవసాయం దాదాపుగా ఊడ్చాను. నేను దాదాపు ఇవాళ 8 లక్షల రూపాయలు బకాయి నాకు రావాలి ప్రభుత్వం నుంచి. ఈ రోజున వచ్చినందుకు, మాకు బకాయి వేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా 110 రూపాయలు ఖర్చు అవుతుంది, 110 రూపాయలు బస్తా ఖర్చు అవుతుంది. అమాలీ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్, మీరు ఎక్కడికి పంపినా పర్వాలేదు, ఏ మిల్లుకి పంపినా పర్లేదు, మాకు అయినంత ఖర్చు కూడా అమాలీ ఛార్జీ వేయండి, ట్రాన్స్పోర్ట్ రైతుకి వేయండి. రైతుకి వేస్తే సంతోషిస్తాడు. మీకు ఎంత దూరం వెళ్ళింది మిల్లు అన్నది మాకు అవసరం లేదు. మీరు 60 రూపాయలు వేస్తారో, 70 రూపాయలు వేస్తారో, 80 రూపాయలు వేస్తారో, కిలోమీటర్లను బట్టి మీరు వేయండి. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా వేయండి. మాకు 110 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక బస్తాకు వచ్చి. మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం 20 మందికి 30 మందికి వేసి 80 మందికి 70 మందికి వేయటం మానేసి 20 మందికి ముందేసి 21 రోజుల్లో అని చెప్పేది. మీ ప్రభుత్వం వెంటనే 24 గంటలు 48 గంటల్లో డబ్బులు వేస్తానని చెప్పి హామీ ఇచ్చింది. చాలా సంతోషం. ఇది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వం అందరికీ కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భాస్కర్ సార్. సభకు నమస్కారం అండి. నాదెండ్ల మనోహర్ గారికి, మా శాసనసభ్యులందరికీ నమస్కారం అండి. మాది గూడాలండి, అల్లవరం మండలం. నేను ఒక 20 ఎకరాలు ఊడుస్తున్నానండి. ఇవాళ నాదెండ్ల మనోహర్ గారి ద్వారా నాకు ఇప్పుడు ఇంకా ఎంట్రన్స్ లోకి రాకుండా నాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయండి. ధన్యవాదాలండి అందరికీ. తర్వాత గత ప్రభుత్వం ఏంటంటే నేను ధాన్యం తోలి ఉండండి, మండపేట కానీ లేకపోతే ఇంకా పక్కకి వెళ్తూ ఉండేయండి. అవన్నీ కూడా ఏం చేద్దంటే ఇక్కడైతే మాకు లోకల్లో మామూలుగా బస్తాకి లోడ్ వచ్చి 1,50,000 ఉంటే 1,50,000 వచ్చేది. బయటకు వెళ్ళినప్పటికీ ఒక 20,000 ఎంతో కడితే కానీ 20,000 ప్లస్ 1,30,000 కలిపి మాకు డబ్బులు వేసేవారు. మా డబ్బులు మళ్ళీ మాకు వేసేవారు అంత ముందు గవర్నమెంట్. అది కూడా చూడాలని. తర్వాత మాకు మండపేట నుంచి ఏమో ఇక్కడికి వస్తున్నాయండి, ఇక్కడి నుంచి ఏమో మండపేట వెళ్తున్నాయండి. అక్కడికి వెళ్ళిన దాకా ఉండేమో 2 రోజులు 3 రోజులు పెండింగ్ ఉండిపోయి ట్రాక్టర్ల గాట్లకి మమ్మల్ని అమ్ముకున్న ధాన్యాలకి సరిపోతుందండి. అది కూడా జాగ్రత్తగా చేయమని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన అందరి కోసం, మన రైతు కళలో ఆనందం కోసం, ఇచ్చిన మాట కోసం మన ముందుకు వచ్చిన గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మనల్ని ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి తన ప్రసంగాన్ని ఇస్తారు.
కొంచెం మీరు అందరూ అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు కూర్చోండి దయచేసి, కొద్దిసేపు కూర్చోండి, అందరికి ఇబ్బంది అవుతుంది. దయచేసి కొద్దిసేపు కూర్చోండి ఓపిక, లేకపోతే మీరు వెనక్కి వెళ్ళిపోండి. పాపం వాళ్ళందరూ దాదాపు 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్, పొరపాటు. కొంచెం మీడియా వరకు మాత్రం దయచేసి ఇక్కడ అడ్జస్ట్ అవ్వండి, మిగతా వాళ్ళు కొంచెం. సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వంలో ఉన్న నిజాయితీ, నిబద్ధత, వాటితో పాటు నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా రైతుకు అండగా ఉంటామని కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి మీరు అందరూ దయచేసి కొంచెం కూర్చోండి. మీరు కొంచెం బాబు, మీరు కొంచెం ముందు వచ్చేసేయండి, ఇటు వచ్చేసేయండి. మీరు ముందు వచ్చేసేయండి, కొంచెం అర్థం చేసుకోండి. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారికి వాళ్ళ నియోజకవర్గంలో పనులు ఉన్నా కూడా మీ అందరి కోసం ప్రభుత్వం నుంచి మేము చేసే ఈ కార్యక్రమానికి రైతాంగానికి తెలియాలి, మేము కూడా వాళ్ళకి అండగా ఉంటాం, మీ గలం నిరంతరం మేము వినిపిస్తామనే ఆలోచనతో వచ్చిన గౌరవ శాసనసభ్యులందరికీ, ప్రత్యేకంగా బండారు సత్యనారాయణరావు గారికి, వేగుల జోగేశ్వరరావు గారికి, సోదరుడు ఆనందరావు గారికి, గిడ్డి సత్యనారాయణ గారికి, వరప్రసాద్ గారికి, రామకృష్ణారెడ్డి గారికి, నేను శాసన సభ్యుడిగా అయినప్పటి నుంచి రైతులు ఎదుర్కొన్న కష్టాల గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేసుకోవడానికి కోసం ఎప్పుడు కూడా నేను కొంచెం సమయం వెచ్చిస్తూ ఉండేవాడిని. పౌర సరఫరాల శాఖలో నాకు ఇటువంటి అవకాశం దొరకడం, దానికి అధికార యంత్రాంగం కూడా కలిసి రావడం, ముందుగా నేను వీరపాండ్యన్ గారికి, అదేవిధంగా మా కమిషనర్ గారు సిద్ధార్థ్ జైన్ గారు, ఆయన కూడా ఇవాళ రావాలి, ఆయన కూడా రాలేకపోయారు, వారికి, జేసీ గారికి, కలెక్టర్ గారికి మరొకసారి ఈ ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కోనసీమలో అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆలస్యంగా రావాల్సి వచ్చింది ఈ కార్యక్రమానికి, క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే ఏలూరులో ఉదయం కార్యక్రమం కరెక్ట్ టైంకి ముగించుకున్నా కూడా ఈతకోట నుంచి మా వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ఆపి దాదాపు 2.5 గంటలు పట్టింది. అక్కడి నుంచి ఈతకోట నుంచి 2.5 గంటలు పట్టింది. సో మీ అభిమానం, అదేవిధంగా ప్రభుత్వం పైన ఒక నమ్మకం మీలో చాలా స్పష్టంగా మాకు అర్థమవుతోంది. అదొక బాధ్యతగా భావించి మేము చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా నిలబడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, స్వార్థం కోసం కాదు ఈ ప్రయాణం అని ఏదైతే ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో పర్యటించాం. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, కోనసీమ అంటే అద్భుతంగా సస్యశ్యామలంగా చాలా ధనవంతులు ఇక్కడ రైతులు అనే భావన చాలా ప్రాంతాల్లో ఉంటుంది. కానీ నేను రాజోలు కానివ్వండి, పి గన్నవరం కానివ్వండి, అమలాపురం కానివ్వండి, ముమ్మిడివరం కానివ్వండి, ఈ ప్రాంతాల్లో పర్యటించిన కొత్తపేటలో కూడా జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులు చనిపోతే మేము 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం ఆ కుటుంబానికి. సో ఆ గ్రామాల్లో పర్యటించినప్పుడు ఆ కుటుంబాలు మేము ఆదుకున్నప్పుడు వాళ్ళకున్న పేదరికం, వాళ్ళకున్న కష్టాలు, దాదాపు 80% మంది ఇక్కడ రైతాంగంలో కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు 5 సంవత్సరాల నుంచి. అది చాలా చాలా అన్యాయం, చాలా చాలా అన్యాయం. ఎందుకంటే కష్టపడి పంట పైన ఆధారపడి తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని కౌలు రైతు చేసిన కృషి మరి ప్రభుత్వం ఏ విధంగా మర్చిపోయిందో మనకు అసలు చాలా బాధాకరమైన విషయం. 5 సంవత్సరాల్లో అసలు కౌలు రైతు గురించి పట్టించుకోలేదు. 16 లక్షలు 17 లక్షలు ఉంటే వాళ్ళని 1,20,000గా 1,30,000గా చిత్రీకరించారు. CCRC కార్డులు కూడా ఇవ్వలేదు. గతంలో నేను గుర్తు చేస్తున్నా మీకు, స్వామినాథన్ కమిషన్, జయతి ఘోష్ కమిషన్ కలిపి వాళ్ళు పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా 2012లో ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు. కౌలు రైతుని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించినప్పుడు గ్రామ సభ ఏర్పాటు చేసి, గ్రామ సభలో ఫలానా వ్యక్తి కౌలు రైతుని మీరు తీర్మానం చేస్తే ఆయనకి రైతుతో సమానంగా ప్రభుత్వం నుంచి మనం ఏ పథకం చేసినా, ఏ రుణాలు ఇచ్చినా కూడా కౌలు రైతుకు అందాలనే ఆలోచనతో ఆ రోజు రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రభుత్వం స్వీకరించి చట్టం చేసింది. కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసి
కంపల్సరీగా 11 నెలలు రెంటల్ అగ్రిమెంట్ ఉండాలని, భూమి ఎవరి పేరు ఉందో వాళ్ళు దానికి సంతకాలు పెట్టాలని కొత్త నిబంధనలు తీసుకొస్తే కౌలు రైతుని దీన స్థితిలోకి నెట్టేశారు. అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టారో ఇదో చిన్న ఉదాహరణ. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, దాదాపు 1312 కిలోమీటర్ల మనకి కాలువలు ఉన్నాయి మనకి కోనసీమలో. 1312 కిలోమీటర్ల కాలువలు ఉన్నప్పుడు మా గౌరవ సభ్యులందరూ కూడా ఇందాక ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు కలెక్టర్ గారితో. గతంలో అసలు కనీసం మరమ్మతుల కోసం నిధులు ఇవ్వలేదు. డెల్టా ప్రాంతంలో చివరి భాగంలో ఉన్న ఈ రైతాంగానికి ఎంత కష్టకాలం వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు ఇక్కడ. ఎప్పుడైనా విన్నామా మనం ఇటువంటి పరిస్థితులు? చెప్పండి. ఆ తరుణంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రివ్యూ పెట్టినప్పుడు ముందుగా నేను ఆశ్చర్యపోయి భయపడింది ఏంటంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద 40,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అంటే ఏడాదికి 20,000 కోట్ల టర్న్ ఓవర్ చేసే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు సేకరించి రుణాలు ఇతర కార్యక్రమాలకి వాడేశారు. రైతాంగం కోసం కాదు, రైతు శ్రేయస్సు కోసం కాదు, ధాన్యం కొనుగోలు కోసం కాదు, సకాలంలో రైతులకు అందించాలనే భావన కాదు. ఆ మార్పు తీసుకురావడం కోసం ఇంటర్నల్గా మేము కూర్చుని ఏం చేద్దామని ఆలోచిస్తే 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. అంటే గతంలో ఉన్న మంత్రులు ఏం చేశారో మీకు తెలుసు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్ప వేరే పనే లేదు వాళ్ళకి. పని చేసిన వాళ్ళు లేరు. ఒక మంత్రి అయితే రైతులు ఎంత అవమానపరిచాడో మీ అందరికీ తెలుసు. ఆ రోజున్న పరిస్థితులు మార్చాలి, మీలో భరోసా కల్పించాలి, ధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే, ఆర్థిక ఇబ్బందులు చాలా విపరీతంగా కష్టాల్లో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు నెల రోజుల్లోపే నిధులు మీకు చెల్లించాలని మేము ఒక ప్రయత్నం చేశాం. ఆ సమస్య గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన కూడా దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని రైతులకు అందించే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రోత్సహించి ఆయన సహకారంతో కూడా మొన్న జూలై 5వ తారీఖున మొట్టమొదటి విడతలో 1000 కోట్ల రూపాయలు మేము ఆ రోజున రైతులందరికీ అందించగలిగాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం 84,724 రైతుల్ని బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది. 1,674 కోట్లు. 84,000 మంది రైతులకి వీళ్ళు మాటిచ్చి తప్పారు, మోసం చేశారు. పంట పండించుకుని సకాలంలో ధాన్యం ప్రభుత్వానికి అందిస్తే కనీసం వాళ్ళు కష్టపడిన సొమ్ము కూడా చేతిలో రాకుండా రైతాంగానికి దయనీయమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తరుణంలో ఈ 1000 కోట్ల రూపాయలతోటి 50,000 మంది రైతులకి మేము ఆదుకున్నాం ఒకే ఒక విడతలో. ఈ రోజున మిగిలిన 34,000 మంది రైతులకి 674 కోట్ల రూపాయలు చెల్లించి మేము ఈ కార్యక్రమంలో మీ అందరితో పాటు కొంతవరకు వెసులుబాటు కల్పించుకుని సంతోషం నింపడానికి కోసం ఒక ప్రయత్నం ఈరోజు చేస్తున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా ఉదయం ఏలూరులో 484 కోట్లు విడుదల చేశాం. కోనసీమలో ప్రత్యేకంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 301 కోటి రూపాయలు ఈ రోజుతో కలుపుకుంటే రైతాంగానికి అందరూ కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులందరితో కూడా నేను ఉదయం నుంచి మాట్లాడుతూ నాకు వచ్చిన ఆలోచన అది మీ అందరితో కూడా పంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజుకి వ్యవసాయ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయ రంగం పైన ఎక్కువ మంది మన సమాజంలో ఆధారపడి ఉన్నారు. దాదాపు 64% మంది జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నారు. అటువంటి రంగానికి పెద్దపీట వేయాల్సిన బాధ్యత మనకుందని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుని ప్రతి అడుగులో కూడా రైతాంగానికి ఒక భరోసా కల్పించాలన్న ఆలోచనలో ముందుకు వస్తున్నారు. ఆ తరుణంలో మేము పౌర సరఫరాల శాఖ నుంచి 2-3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన పథకం తీసుకొద్దామని, ఒక మార్పు తీసుకొద్దామని. ఎందుకు చేయలేం? ఎందుకు కేవలం ఆఫీసులో కూర్చుని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం కాదు. నిజాయితీగా ప్రజల కోసం అధ్యయనం చేసుకుని ఏ విధంగా రైతులు కోరుకుంటున్నారో రైతుల కోరిక మేరకు ఆ పథకం ముందు తీసుకొస్తే మీకు లబ్ధి కలగాలి, మేలు జరగాలనే ఆలోచనతో కొన్ని కొత్త విధానాలు తీసుకొద్దాం అనుకున్నాం. ఎందుకంటే పారిశ్రామికవేత్తలకి
వ్యాపారవేత్తలకి ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఎర్ర తివాచి ఉంటుంది. రైతులకు ఎందుకు ఉండదు ఎర్ర తివాచి? ఎందుకు సింగిల్ విండో క్లియరెన్స్ చేయలేం? ఎందుకు రైతాంగానికి ఆ భరోసా కల్పించలేకపోతున్నాం అని ఆలోచించి అదే ఆలోచనతోటి రైతుకు కూడా ఏ విధంగా ఒక బిజినెస్ మ్యాన్కి మనం అన్ని విధాలుగా సహకారం అందిస్తాం ప్రభుత్వం నుంచి, రైతుకు కూడా అదే విధంగా సహకారం అందించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించుకుంది. అది చేసి చూపిస్తాం మీకు, నేను మీకు నమ్మకంతో చెప్తున్నాను. దాదాపు 1,68,000 ఎకరాల్లో మనకి పంట ఉంటుంది బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రాంతంలో. కానీ రైతాంగానికి ప్రభుత్వం పైన నమ్మకం కలిగించాలంటే కొన్ని కొత్త ఆలోచనలతో మేము ముందుకు రావాలి. అందులో ముఖ్యమైనది ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ మాటిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో రైతుకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే మీకు ధాన్యం మీ అకౌంట్లో డబ్బులు పడేయడం మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఎక్కడ పొరపాటు ఉండదు. అదేవిధంగా గతంలో జరిగిన మోసం, రైతు భరోసా కేంద్రాల దగ్గరికి మీరు వెళ్ళి గంటలు నిల్చుని బతిమలాడుకుని అవమానం గురై అక్కడున్న రైతాంగం పాపం కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని తీసుకెళ్తే వాళ్ళు తేమ శాతం ఎక్కువ ఉందనో మీకు అనుకూలంగా కాకుండా కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వేరే చోట ప్రాంతాల్లో ఉన్న మిల్లులకి మిమ్మల్ని వెళ్ళమని చీటీలు రాసిస్తే ఎంత ఇబ్బంది పడ్డారో అది స్వయంగా మేము అందరం తిరిగి క్షేత్రస్థాయిలో పర్యటించడం చూసాం. ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా నేను అదే మాట్లాడినప్పుడు ఆయన అదే చెప్పారు. తేమ శాతం ఒకటి, తర్వాత బియ్యం క్వాలిటీ సరిగ్గా లేదని, నూకల బియ్యం అని రకరకాలుగా విధానాల్లో ఆలోచనతోటి వాళ్ళు ఇబ్బంది పెట్టారు రైతాంగాన్ని. అది మాత్రం మారాలన్నారు. చాలా పారదర్శకంగా ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు లేవు. అవి రైతు సహాయ కేంద్రాలు, సేవా కేంద్రాలు. ఎందుకంటే దాదాపు మీ అందరూ మర్చిపోయి ఉంటారు, నేను గుర్తు చేస్తున్నాను, 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ రైతు భరోసా కేంద్రాల కోసం. ఎవరికి ఉపయోగపడింది చెప్పండి? రైతు కోసం ఎక్కడైనా వాళ్ళు మేలు చేయగలిగారా? ప్రతి చోట మోసం చేశారు. ఈ రైతు సహాయ కేంద్రాల్లో మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము టెక్నికల్ అసిస్టెంట్లు పెడతాం, మీకు కొత్త ఎక్విప్మెంట్ తీసుకొస్తాం, తేమ శాతంలో ఎక్కడ పొరపాటు లేకుండా. ఇందాక సోదరుడు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా, మహాలక్ష్మి గారు అనుకుంటా, ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీస మద్దతు ధర 2,350 రూపాయలు పర్ క్వింటాల్ ఇచ్చేటట్టు 100% ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మీకు మాటిస్తున్నాను. దాంట్లో ఎక్కడ పొరపాటు ఉండదు. మొన్న కూడా ఒక సందర్భంలో ఏ విధంగా మనం బడ్జెట్ కోసం ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా చెప్పారు, ప్రతి గింజ ప్రతి ధాన్యం మనం కొనుగోలు చేసేటట్టు మనం మాత్రం ఆ నిర్ణయం తీసుకోవాలి, రైతుకి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పారు. దానికి అనుకూలంగానే మేము సిద్ధమవుతున్నాం. ఆ పొరపాటు చేయమని మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధం లేదు, అయినా కానీ మీరు పడిన కష్టాలు, మీరు ఇన్ని రోజుల నుంచి మీరు ఎదురు చూశారు పేమెంట్ కోసం, ఆ పొరపాటు జరిగింది, మోసం చేశారు మీకు గతంలో. ఒక మంచి ఆలోచనతోటి మీకు ఒక చిన్న సదుపాయం కల్పించాలని మొట్టమొదటిసారి పౌర సరఫరాల శాఖ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది రైతాంగానికి 50% సబ్సిడీ మీద టార్పాలిన్లు సప్లై చేయాలని మేము నిర్ణయించుకుని వచ్చే ఖరీఫ్ నుంచే మేము దాన్ని మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. కల్లాల దగ్గరే మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు, మీరు దూర ప్రయాణం చేయవసరం లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఇప్పుడే నేను చెక్ చేశాను, రైతులకి మేము ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు ఏది గోతాముల విషయంలో, లేబర్ విషయంలో, హమాలీల కోసం మీరు ఖర్చు పెట్టిన నిధులు, ట్రాన్స్పోర్టేషన్ నిధులు 33 కోట్ల రూపాయలు అని చెప్పి మా ఎండి గారు ఇప్పుడే చెప్పారు. ఇది మీకు మాట ఇస్తున్నాను, అమలాపురంలో రేపు సాయంత్రానికల్లా ఈ 33 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి రైతాంగానికి మేము వాళ్ళ అకౌంట్లో చేర్చేటట్టు తప్పకుండా నిధులు చాలా జాగ్రత్తగా ఉపయోగించి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా శాఖ ఎప్పుడు కూడా రైతు పక్షాన్ని నిలబడతాం, రైతు కోసమే మేము నిలబడతాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో మేము కౌలు రైతు పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. మీరందరూ కూడా దయచేసి కౌలు రైతుకి అండగా నిలబడేటట్టు మీరు కూడా చర్యలు తీసుకోండి. రెవెన్యూ సదస్సులు ఉన్నాయి, రెవెన్యూ సదస్సులో మీరందరూ కూడా ఈ పంటలో నమోదయ్యేటట్టు జాయింట్ కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను. దయచేసి ముందు సమగ్రమైన సర్వే చేసి బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉన్న ప్రతి కౌలు రైతుకి మనం అర్హత కల్పించే విధంగా సిసిఎల్సి కార్డులు వాళ్ళకి అందించే విధంగా తప్పకుండా మనం చర్యలు తీసుకుని ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్దాం. ఈ పథకాలన్నీ కూడా ఎక్కడ కూడా
మీకు ప్రభుత్వం నుంచి సహాయం అందలేదనే భావన మీకు కలగకుండా మీకోసం మేము నిలబడతాం. ఆ పొరపాటు ఎక్కడ కూడా జరగదు. నిజాయితీగా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా రైతాంగానికి బాసటగా నిలబడడానికి కోసమే చేస్తున్నాం తప్ప వేరే ఆలోచన లేదు. అదేవిధంగా కొన్ని స్కామ్లు ఉన్నాయి, నేను మీతో పంచుకోవాలి. ఎందుకంటే ఒక కాకినాడే కాదు, చాలా ఉన్నాయి. ఒక కాకినాడలోనే బై ద వే చాలా మంది తెలియదు ఈ విషయం. ఒక్క కాకినాడ పట్టణంలోనే మేము దాడులు చేస్తే 52,000 మెట్రిక్ టన్నుల్లో 27,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ దొరికింది మాకు. అంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో మీరు ఆలోచించండి. కేవలం కొంతమంది బడాబాబుల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం పేదవాడిని ఇబ్బంది పెట్టి వాళ్ళ పొట్ట కొట్టేటట్టు ప్రభుత్వం ఏమో కిలో బియ్యం ఈ రోజున ఉచితంగా, ఇదివరకు రూపాయి ఉండేది, ఇప్పుడు రూపాయి కూడా లేదు, ఉచితంగా పేదవాడికి ₹30 ఖర్చు అవుతోంది ప్రభుత్వానికి ఒక కిలో బియ్యం. అది మేము పేదవాళ్ళకి సరఫరా చేస్తుంటే ఈ దళారులు, దుర్మార్గులు ఈ వ్యవస్థల కోసం వీళ్ళు ₹7, ₹8, ₹10 కొనుగోలు చేసి షిప్పుల్లో ఎత్తుకుపోయి వేరే దేశాల్లో ₹150, ₹200 అమ్ముకుంటుంటే ఎంత దారుణంగా తయారైందో ఈ వ్యవస్థ మీరు చెప్పండి. ప్రక్షాళన జరగాలి, ఖచ్చితంగా కడిగేద్దాం. ఈ పొరపాట్లు జరగకుండా. అంటే కొంతమంది వినియోగదారులకి నచ్చడం లేదు ఈ బియ్యం, కానీ ఆ మార్పు తీసుకొస్తాం. మిల్లర్లతో మాట్లాడుతున్నాం. రాబోయే రోజుల్లో ఆ బియ్యం క్వాలిటీ ఎట్లా మనం ఇంకా పెంచాలనే దానిపైన దృష్టి సారించాం. తప్పకుండా కొంచెం సమయం ఇవ్వండి, ఒక 6 నెలల లోపే ఆ మార్పు 100% తీసుకొస్తాం. అదేవిధంగా స్కాముల గురించి చెప్పినప్పుడు మీరందరూ వ్యాన్లు చూశారు, రేషన్ వ్యాన్లు. చెప్తా, తొందరపడబాకండి, చెప్తా మీకు. 9,260 వ్యాన్లు కొన్నారు ఈ ప్రభుత్వం. ఎంత ఖర్చు పెట్టారు తెలుసా మీకు? దానికి ప్రభుత్వం నుంచి 1,800 కోట్ల రూపాయలు దానికోసం ప్రభుత్వం నుంచి నిధులు మళ్లించారు. 9,260 వ్యాన్ల కోసం వీళ్ళు ఇంటింటికి డెలివరీ చేస్తామని చెప్పి రేషన్ ఈ రోజున ఇంటింటికి ఎక్కడ ఇవ్వడం లేదు. సందుకి, వీధి చివరిలో నిలబడి, అది కూడా గతంలో మన రేషన్ షాప్ తెరిచుంటే 15 రోజులు ఎప్పుడైనా పోయి మీరు రేషన్ తెచ్చుకోవచ్చు. వీళ్ళు వచ్చేది కేవలం కొంత సమయం వరకే, ఒక్క రోజుకే వస్తారు కొన్ని సందులు. ఆ వచ్చిన ఒక్క రోజులోనే వినియోగదారులు పోయి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. 9,260 వ్యాన్లకి 1,800 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ తీసుకొచ్చారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పథకం సరిగ్గా పనిచేస్తుందో లేదో అని శ్రీకాకుళంలో వాళ్ళు టెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో టెస్ట్ చేసి ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పి 206 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టారు. ఒక జిల్లాలో ఎక్కడ 206 కోట్ల రూపాయలు టెస్ట్ ప్రాజెక్ట్ ఖర్చు పెడతారో చెప్పండి. అంటే ఎంత దగా చేశారు, ఎంత మోసం చేశారు, ఎంత నష్టం కలిగించారు మన రాష్ట్రానికి, మీరు అర్థం చేసుకోవాలి. మాకు కూడా మొదటి 10-15 రోజులు మేము బ్యాంకర్లకు ఫోన్ చేస్తే ఎవరు కూడా మా ఫోన్లు ఎత్తే పరిస్థితుల్లో లేరు. కానీ ఆ మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతోటి ఈరోజు రాష్ట్ర ప్రజలకే కాదు దేశమంతటా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన ఇండియాలో భాగస్వామ్యంలో ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇబ్బందులు గుర్తించి వాళ్ళు మనకి అండగా నిలబడడానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తున్నారు. దాన్ని మనం ఒక అదృష్టంగా భావించుకోవాలి. కానీ మనం అంకిత భావంతో పనిచేయాలి. అందరం కలిసిమెలిసి అధికార యంత్రాంగంతో పాటు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు దయచేసి సహకరించి పనిచేయండి. మనం పరస్పరంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన అభివృద్ధి జరగదు. మన ప్రాంతానికి మంచి జరగాలి, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి, రేపటి రోజు మనం ఉపాధి కల్పించుకోవాలి. అందులో భాగంగానే 100 రోజుల కార్యక్రమం ఏంటని మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడిగినప్పుడు మేము చాలా ధైర్యంగా కొన్ని అంశాలు ప్రకటించాం. అందులో ఒకటేంటంటే మార్చి 31వ తారీఖు కల్లా పౌర సరఫరాల శాఖ నుంచి ఈ 40,550 కోట్ల రుణాల్లో 10,000 కోట్లు మేము కడతాం మా డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము మాటిచ్చాం. ఇంకొక 10,000 ఏంటంటే కొత్త రేషన్ షాపులు. రాబోయే 100 రోజుల్లోనే 100 రోజుల కార్యక్రమంలోనే ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నుంచి 100 రోజుల సమయంలో మేము ఏం చేస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫేర్ ప్రైస్ షాపుల్ని 10,000 సంఖ్య పెంచబోతున్నాం. ఈ నెల రోజుల్లోనే దానికి నోటిఫికేషన్లు జారీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్న వేకెన్సీలు, తర్వాత కొత్తగా మేము రేషనలైజేషన్ చేసి అన్ని ప్రాంతాల్లో ఎవరికైతే ఇంటింటికి డెలివరీ చేయాలో ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా వాళ్ళందరికీ అందే విధంగా మేము ఒక చక్కటి కార్యక్రమం రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా 100%
10,000 కొత్త రేషన్ షాపులు తీసుకొచ్చి ఇప్పుడున్న 29,000తో పాటు ఇంకో 10,000 కొత్త రేషన్ షాపులు తీసుకొచ్చి వినియోగదారులకి అద్భుతమైన సేవా కార్యక్రమాలు, బియ్యంతో పాటు కందిపప్పుతో పాటు పంచదారతో పాటు పామాయిల్, ఇంకా కొన్ని సంస్థలతో మేము టైప్కి వెళ్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ప్రోడక్ట్స్ తీసుకొచ్చి తప్పకుండా అందరికీ వినియోగదారులకు ఉపయోగపడే విధంగా సబ్సిడీతోటి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కందిపప్పు విషయంలో కూడా మేము మీకు చెప్పాలి, భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ రోజున కందిపప్పు ధర 180 రూపాయలు ఉంది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ప్రైస్ స్టెబిలైజేషన్ గురించి మీరు తప్పకుండా మీరు సమావేశం ఏర్పాటు చేయమంటే రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని అందరినీ పిలిపించుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళతో మాట్లాడినప్పుడు తప్పకుండా మన రాష్ట్రానికి ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు మంచి పరిపాలన కోసం, మీకు కూడా అందులో భాగస్వాములు కాబట్టి మీరు తప్పకుండా సహకరించాలని వాళ్ళని కోరినప్పుడు పెద్ద మనసుతోటి 181 రూపాయలకి అమ్మే కందిపప్పుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే ఒక రేటు 150 రూపాయలు పర్ కిలో చొప్పున మనం ఈరోజు అందించగలుగుతున్నాం ఇంతమంది వినియోగదారులకి. ఆ విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం, కొత్త మార్పులు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే నిజాయితీగా ఈ ప్రభుత్వం మీరు చూపించిన ప్రేమ, అభిమానం, మీరిచ్చిన మెజారిటీలు, మీరు గెలిపించిన విధానం ఎప్పటికప్పుడు మేము గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం, ఎక్కడ పొరపాటు చేయం. పారదర్శకంగా, నిజాయితీగా ప్రతి ఒక్క వినియోగదారుడికి మేలైన సేవలు అందించే విధంగా మేము ముందుకు అడుగు వేస్తాం. అందులో భాగంగా ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమలో అద్భుతమైన స్వాగతం పలికి మా సోదరులందరూ కూడా ఎంతో అభిమానంతో ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు, రైతుల కోసం చేస్తున్న కార్యక్రమం అని చెప్పి వాళ్ళు కూడా ఎంతో ఆనందంతో ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు, మీకోసం మీ గలం వినిపించేటట్టు మీ బాధలు మాకు అర్థమయ్యే విధంగా ఎప్పుడు కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి పొరపాటు జరిగిందనే మాట రైతాంగాన్ని నుంచి వినపడకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా మీరు దాదాపు 3 గంటలకే వచ్చారని కలెక్టర్ గారు చెప్పారు. 4:30 గంటల నుంచి మీరందరూ కూడా ఓపికగా ఈ సమావేశంలో పాల్గొన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎంతో ఆత్మీయత వచ్చినటువంటి మా రైతులకు మీరు అందిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రైతులకు 154,63,00,000 చెక్కును అందిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు మిగిలిన విశిష్ట అతిథులు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎం గారు మీరు ఫస్ట్ అండి. గౌరవ తర్వాత తూర్పు గోదావరి 27.71 కోట్లు ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 154,63,00,000 రూపాయల చెక్కును శాసనసభ్యులందరూ కూడా అందులో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవ ప్రస్తుతం 154,63,00,000 మన ఊరికి వచ్చి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తున్నా కోరుతూ తూర్పు గోదావరి 1,147 మంది రైతులకు బకాయిలు చెల్లింపు. చెక్ రైతులు ముందుకు రావాలి. చేసి మేడం తదుపరి
తూర్పుగోదావరి జిల్లా 27,71,00,000. సార్, తూర్పుగోదావరి జిల్లా నుంచి రైతులు వచ్చి ఉన్నారు, వారు ముందుకు రావాలి. డిఎం గారు, తూర్పుగోదావరి జిల్లా రైతులు. సార్ డిఎం గారు పాపం. తదుపరి కాకినాడ 474 మంది రైతులకు రబీ ధాన్యం బకాయిలు చెల్లింపు 9,50,00,000 రూపాయలు. డిఎం గారు ముందు రావాలి. సార్ వాళ్ళు వదలండి సార్. సార్ ప్రస్తుతం 9,50,00,000 రూపాయల రబీ ధాన్యం బకాయిలు చెల్లిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ మహేష్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు గౌరవ డిఎం గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా గౌరవ జాయింట్ కలెక్టర్ శ్రీ టి నిశాంతి మేడం గారు. చెక్ చెక్ నాన్న సౌండ్ పెంచమ్మా. హలో, ఓకే మేడం. సౌండ్ పెంచమ్మా. చెక్ చెక్. హలో బాబు.